తమ్ముడు దేవుని మాటలు చదువుకోండి, వేసే మాటలు. ఈ కరపత్రికలు ఎందుకు పంచుతున్నాము అంటే ఒకే ఒక కారణం అండి. మాచర్లలో లేదా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క దేవుని వాక్యము తెలుసుకొని దేవుణ్ణి ఎరిగి యేసుక్రీస్తుని నమ్ముకుని రక్షించబడాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము ప్రయాసంతో ఈ యొక్క కరపత్రికలు పంచడం జరుగుతుంది. అయితే ఇది దేవుడు మాకు చూపించినటువంటి ప్రేమను బట్టి, ఆయన మాకు చూపించినటువంటి కృపను బట్టి చేయడం జరుగుతుంది. సో ఈ కరపత్రికలు పంచేటప్పుడు చాలా మంది మమ్మల్ని తిడతా ఉన్నారు, మీకేం పని పాట లేదా, లేకపోతే వెళ్ళి పని చూసుకొని ఏదైనా పని చేసుకొని బతకండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అనేటటువంటి అనేక రకాలైనటువంటి మాటలు, కొంతమంది అయితే అసహ్యకరమైనటువంటి బూతులు కూడా తిడతా ఉన్నారు. మేము పని పాట లేక చేయట్లేదు, కానీ మాలాగా అందరూ రక్షించబడాలి, మాలా రక్షించబడి మేము పరలోకంలో ఎలాగైతే ప్రభు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాడో మాలాగే అనేకులు కూడా రక్షించబడాలి అనేటటువంటి ఒక ప్రయాసంతో, ఒక సహోదర ప్రేమతో మేము ఈ యొక్క కరపత్రికలు ప్రయాసంతో పంచుతున్నాం. మేము ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు చూడొచ్చు, టీవీలు కూడా చూడొచ్చు, కానీ వాటన్నిటిని కూడా మానుకొని మీ దగ్గరకు వచ్చి కరపత్రికలు పంచుతున్నాము అంటే, ఒకటి దేవుని ప్రణాళిక, మీరు రక్షించబడాలని ఉంది. రెండు, సహోదర ప్రేమ కలిగి మేము పంచుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ వాక్యం మీ దగ్గరకు వచ్చింది అని అంటే మీరు రక్షించబడాలి, మీరు తెలుసుకోవాలి, మీరు దేవుని ప్రేమలో ఉన్నారు, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉన్నారనేటటువంటి సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఈ యొక్క కరపత్రికలు మీ దగ్గరికి మాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు వద్దు అని రిజెక్ట్ చేస్తే అది మీ ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఇష్టమైతే తీసుకోండి, చదువుకోండి, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు, ఆత్మీయంగా బలపడతారు.